కేటీఆర్ వచ్చింది దారుణమైన పరిస్థితి. సీఎం ప్రోగ్రాం అడ్డుపడుతున్నామని అర్ధరాత్రి వేళ వచ్చి ప్రతి ఒక్క భవన కార్మికులు లీడర్లను అరెస్టు చేయడం జరుగుతున్నది. ఎక్కడ ఉన్నా కానీ భవన కార్మికులు మీరు తొందరగా వెళ్ళి సీఎం గారి ఇల్లు ముట్టడి ప్రోగ్రాం సక్సెస్ చేయాలా. ఇది మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని పెంచాల వేణి ఇక్కడ ఉన్న నాయకులందరినీ అరెస్టు చేయడం జరిగినది. మీరు ఎక్కడ కూడా బలోపేతం కావద్దు. మీరు అందరూ సీఎం ప్రోగ్రాం వెళ్ళండి. వెళ్ళి మీరు మన హక్కుల కోసం సీఎం గారికి చెప్పండి. మన ఏ పార్టీ కాదు, మన ఒకటే పార్టీ. జై భవన కార్మిక, జై భవన కార్మిక, జై భవన కార్మిక, జై జై భవన కార్మిక. సీఎం ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుపడి మధ్యరాత్రి వేళ భవన కార్మిక అధ్యక్షులను, కార్యదర్శులను, సంఘం యొక్క పెద్ద మనుషులను అరెస్ట్ చేయడం జరిగినది. ఇది ఎంత పెద్ద దారుణం! ఇది మన హక్కుల కోసం అడగడం తప్ప మరి ఎవరికి అడగాల? సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడితే తప్పు పట్టినారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా చెప్పండి. మీరు కూడా ఒక కార్మిక నాయకుడిగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రిగా పదవులు చేస్తున్నారు. దయచేసి మా భవన కార్మికుల బాధలు వినండి. ఈరోజు మీ ఇల్లు ముట్టడి అంటేనే ఇంత బాధ అవుతున్నది. మా భవన కార్మికులకు ప్రమాదవశాత్తు జరిగితే కూడా ఏమి అందిస్తున్నారు? 60 సంవత్సరాలు నిండిన కార్మికుడికి ఏమి ఇస్తున్నారు? ఇంత బాధ, ఇల్లు ముట్టడి కార్యక్రమానికి ఇంత బాధ అవుతుంది మీకు. మరి మా భవన కార్మికుల బాధ అర్థం చేసుకోరా కొంచెమైనా కూడా? ఇంతమందిని అరెస్ట్ చేపిస్తున్నారు జిల్లా వారీగా. ఇంతమందిని అరెస్ట్ చేయిస్తారు. ఒక నిజామాబాద్లో 4 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఈరోజు 20 మందిని అరెస్ట్ చేస్తేనే ప్రపంచం సృష్టించడం మొదలవుతుంది. దయచేసి భవన కార్మికులను ఆదుకోండి. భవన కార్మికుల బాధలు వినండి. భవన కార్మికులను ఎక్కడ ఉన్నా కూడా మీరు వెళ్ళండి. మేము అరెస్ట్ అయినంత మాత్రాన మాకేం కాదు. మీ కర్తవ్యం మీరు నిర్వహించండి. వెళ్ళండి, తరలి వెళ్ళండి. అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వండి. సీఎం గారికి, గవర్నర్, ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి. మన బాధలు చెప్పండి. జై భవన కార్మిక, జై జై భవన కార్మిక, జై కార్మిక.